నమస్తే అన్న. నమస్తే. ఏపీలో ఎలక్షన్స్ వస్తున్నాయి కదా మరో 2 నెలల్లో. ఎవరు నెక్స్ట్ సీఎం ఎవరు అవుతారు అనుకుంటున్నారు? 50-50 ఏది కాన్ఫిడెంట్గా చెప్పలేము. అంటే మోస్ట్లీ ఎవరు వస్తే బాగుంటుంది అనుకుంటున్నారు? సరే ఇప్పుడు నేను టీడీపీ చెప్తే వైఎస్ఆర్లో ముందుకు వస్తారు, వైఎస్ఆర్ అని చెప్తే టీడీపీ ముందుకు వస్తారు మా ఊరు సైడు. ఎందుకంటే అంటాపూర్ ఫ్యాక్షనిస్ట్ ఏరియా, ఎందుకు నాకు ఇవన్నీ స్ట్రగుల్స్. ఓకే, అంటే నార్మల్గా ఇప్పుడు 5 years జగన్ పాలన చూసారు కదా, ఎలా అనిపించింది? అన్ని పథకాలు అందినాయి. మా డాడీ గవర్నమెంట్ జాబ్ కాబట్టి మాకు ఏవి రావు, ఓన్లీ శాలరీ వస్తుంది మంత్కి. ఓకే, అంటే గవర్నమెంట్ ఎంప్లాయీస్కి సాలరీస్ కూడా లేట్గా వస్తున్నాయని చెప్పేసి అంటున్నారు. లేదు కరెక్ట్గానే వస్తున్నాయి. అంటే సోషల్ మీడియాలో ఇది వస్తుంది కదా? లేదు మాకైతే కరెక్ట్గానే వస్తుంది. ఓకే, మిగతా ఎలా ఉన్నాయండి డెవలప్మెంట్ పరంగా? రోడ్స్ అవి ఎలా ఉన్నాయి? అది రూరల్ ఎమ్మెల్యేని బట్టి ఉంటుంది. పాపం జగన్ అని ఎన్నైనా చూస్తాడు, వాళ్ళు జగన్ ఇస్తాడు, ఎమ్మెల్యే సగం తింటే ఆయన ఏం చేస్తాడు పాపం. రోడ్స్ ఎలా ఉన్నాయండి చూడడానికి? మీ సైడ్ ఎలా ఉన్నాయి? అస్సలు బాగాలేవు. ఓకే, అంటే 5 yearsలో మినిమం కూడా రోడ్స్ ఏం డెవలప్ అవ్వాలి? అస్సలు లేదు. ఓకే, మరి అంటే మద్యపానం నిషేధం చేస్తామని జగన్ గారు అన్నారు కదా, ఎవరి తరం కాదు అది. ఓకే, అంటే కల్తీ మంది ఎక్కువైంది అంటున్నారు, నిజమే? అది నిజమే. ఓకే, మరి నెక్స్ట్ ఎవరు వస్తే బాగుంటుంది అనుకుంటున్నారు మీ ఒపీనియన్? చెప్తానే కదండి 50-50. ఎందుకంటే ఇప్పుడు పొత్తు పెట్టుకుని ఇద్దరు వస్తున్నారు కాబట్టి కలిసి దానికి రావచ్చు, బట్ మెజారిటీ కొంచెం జగనే వస్తాడని. ఓకే, అంటే వై నాట్ 175 అంటున్నారు కదా, వస్తాయండి? 175 రాదని మీకు తెలుసు, ఇంటర్వ్యూ చేసిన చెప్పేటోళ్ళకి. ఓకే, మరి వీళ్ళిద్దరు కలవడం వల్ల ఏం ప్లస్ లేదంటారు? అంటే వీళ్ళకి ఏమీ ఛాన్సెస్ లేదంటారు? కొంచెం ఉంటుంది, ఎందుకు ఉండదు, ఉంటుంది అనేసే కదా పొత్తు పెట్టుకుని వచ్చేది ఎవరైనా కానీ. ఓకే, జాబ్స్ పరంగా ఏ విధంగా ఉందండి? అంటే ఎవ్రీ ఇయర్ జాబ్ క్యాలెండర్ ఉంటుందని చెప్పేసి జగన్ గారు అన్నారు. మరి అంతేం లేదు. మేము అనంతపూర్ గురించి ఏమన్నా అడగని చెప్తాం అంతే. ఓకే, మరి ఐటీ పరంగా ఏమైనా డెవలప్మెంట్ ఏమైనా జరిగిందంటారా? ఏమో నేను గవర్నమెంట్ సైడే వెళ్తాను కాబట్టి ఐటీ గురించి నాకు అంత తెలియదు. నెక్స్ట్ మీరు ఎవరు వస్తారు అనుకున్నారు? జగన్ వస్తారు అనుకుంటున్నారా, చంద్రబాబు వస్తారు అనుకుంటున్నారు? జగనే రావచ్చు. మరి జగన్ వస్తే అంటే 5 yearsలో లేనిది నెక్స్ట్ ఎలాంటి మార్పులు వస్తాయి అనుకుంటున్నారు? ఏమో అయినాక చూద్దాం.